ఆ గోస్పర్శ చేత ప్రభావితమైనటువంటి స్థానంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానాన్ని ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తక ఆచార్యులు శ్రీరామచంద్ర రామానుజ జిఎల్ స్వామి వారికి ముందుగా మేము అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. కథ వినుంటాం మనం. తిరుమల కొండ మీద గోక్షీరంతో పావనమైనటువంటి పుట్టలోంచి వెంకటేశుడు బయటకు వచ్చి ఈవేళ లోకాలన్నిటినీ ఏలుతున్నాడు. ఆయన కలియుగ నాయకుడై విరాజిల్లుతున్నాడు. ఈ స్థానంలో కూడా అట్లాగా మన వైష్ణవ సంఘానికి సంబంధించినటువంటి శుభారంభంతో ఇక్కడ గోశాలని నిర్వహించి సుమారుగా ఒక 25 సంవత్సరాల కాలం ఇప్పుడు దాంట్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానాన్ని సమగ్రంగా ఏర్పాటు చేసే ఒక మహోద్యమాన్ని స్వామివారు ఇక్కడ ఉండేటటువంటి సమితి ద్వారా జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని